సమయంలోనే ఇంకేదన్నా చేసుకునే అవకాశం ఉందా? ఇక్కడ సంపాదన తగ్గేది బదులు వర్క్ పెరుగుతుంది. పోనీలే కష్టపడుతున్నాం గదా! దానికి తగ్గట్టు కన్సిస్టెన్సీ అంటే మనం ఏదైనా ఒక పనిని నిరంతరం ఆపకుండా చేస్తే దాన్ని క్రమం తప్పకుండా లేదా కన్సిస్టెన్సీ అంటారు. అయితే వేస్టేజ్‌లో కన్సిస్టెన్సీ అంటే ఏంటి? అంటే ఏంటి? ఎలా ఉంటది? ఎందుకు చేసుకోవాలి? ఈరోజు వెస్టేజ్ అనే కంపెనీ అందరికి తెలుసు మనకి. ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అని. వెస్టేజ్ కంపెనీ కొన్ని వస్తువులు తయారు చేసి అందిస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా. ఇక్కడ కంపెనీ అందించే ప్రొడక్ట్స్ ఇంట్లో వాడుకునే నిత్యావసర వస్తువులు గానియండి, ఆరోగ్యానికి సంబంధించిన వస్తువులు, ఉత్పత్తులు కానియండి, అలాగే అందానికి సంబంధించిన ఉత్పత్తులు కానియండి, వ్యవసాయానికి సంబంధించినయి కానియండి, వాటర్ ప్యూరిఫైయర్, ఎయిర్ ప్యూరిఫైయర్, మ్యాక్స్ డ్రైవ్ వ్యాపారానికి అంటే బిజినెస్ టూల్స్. ఇట్లా ఇక్కడ మనకి కంపెనీ 450 రకాల పైనే అందిస్తుంది ప్రొడక్ట్స్. 16 రకాల కేటగిరీస్‌లో 19 రకాల బ్రాండెడ్ ఐటెమ్స్ మనకందిస్తుంది. అష్యూర్ ఒక బ్రాండు, అలాగే ఓరల్ ఒక బ్రాండు, హైజిన్ ఒక బ్రాండు, మరి అగ్రి ఒక బ్రాండు, షార్ప్ కంపెనీ ఒక బ్రాండు. ఇలా మనకి 19 రకాల బ్రాండెడ్ ఐటెమ్స్ మనకు అందించడం జరుగుతుంది. సో, ఈ కంపెనీ ప్రొడక్ట్స్ మనం ప్రొడక్ట్ కొనుక్కోవడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి? చాలామంది సహజంగా చెప్తుంటారు, షాప్ చేంజ్ అయ్యి లైఫ్ చేంజ్ అయిందని. ఇన్ని రోజులు మార్చాము. ఒకప్పుడు పక్కనున్న కిరాణా షాప్‌లో కొన్నాం. తర్వాత పని మీద సిటీకెళ్ళినప్పుడు హోల్‌సేల్‌లో కొనుక్కొచ్చాం. అలాగే ఇప్పుడు మాల్స్ వచ్చాక డీమార్ట్ అని, రిలయన్స్ అని, జియో మార్ట్ అని నంబర్ ఆఫ్ వెళ్ళాం. అక్కడి నుంచి ఎళ్ళే శ్రమ కూడా లేకుండా ఆన్‌లైన్ ఆర్డర్‌లు పెడుతున్నాం. బల్క్‌లో తీసుకుంటున్నాం. అయినప్పటికీ అక్కడెక్కడ లేని బెనిఫిట్ ఇక్కడ ఎలా వస్తుంది? ఎందుకు వస్తుంది? సో, ఎందుకు వస్తుందనేది మనం బిజినెస్ ప్లాన్‌లో తెలుసుకుందాం. ఎలా ఇస్తున్నది మనకి ఏ విధంగా మనకి బెనిఫిట్స్ ఇస్తున్నారు? ఏ రూపంలో ఇస్తున్నారనేది మనం చూసుకున్నట్లయితే, వెస్టేజ్ కంపెనీ ప్రొడక్ట్‌లు వాడే వస్తువుల మీద ఏవైతే ఉన్నాయో, ప్రతి ప్రొడక్ట్‌కి మనకిక్కడ డైలీ నీడ్ ఐటెమ్స్, హోమ్ నీడ్ ఐటెమ్స్ మీద గ్యారంటీ అనేది మెన్షన్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సబ్బు చూసుకుందాం. వెస్టేజ్ కంపెనీలో నీమ్ సోప్ అండి ఇది. టు బి సోల్డ్ ఓన్లీ త్రూ వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్స్. Vestige offers 100% guarantee on its product quality. If not satisfied, it can be return policy. As per product return policy of Vestige Marketing Private Limited. అంటే ఇక్కడ మనకు అందించే ప్రతి ప్రొడక్ట్ కూడా వెస్టేజ్ ద్వారా హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో డైలీ నీడెడ్ ఐటమ్స్ వాటన్నిటి మీద కూడా మనకి గ్యారంటీ ఇస్తుంది. కల్తీ కలవకుండా మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత ఒక కస్టమర్ చేతికి, ఒక డిస్ట్రిబ్యూటర్ చేతికి అందించిన తర్వాత అందించే వరకు, తర్వాత కాదు అందించే వరకు తన చేతిలో పడే వరకు కూడా ఎటువంటి కల్తీ కలవకుండా వాటిని వాడడం వల్ల ఎటువంటి హానికరమైన ఇబ్బందులు లేకుండా ఉంటుందని చెప్పి మనకి అక్కడ గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది. సో, గ్యారంటీ ఇస్తున్నాము అంటే నమ్మొచ్చు. ఒకసారి నమ్మడం. ఒకసారి నమ్మి మనం వాడుకుంటే మనకి వెస్టేజ్ షాప్‌కెళ్ళి మన డైలీ నీడ్ ఐటెమ్స్ కొనుక్కోవడం వల్ల అది వ్యవసాయానికి సంబంధించి గాని ఒక రైతుకి, లేదంటే ఒక ఫ్యామిలీకి హోమ్ నీడ్ ఐటెమ్స్ కానియండి, లేదా ఒక హెల్త్ ప్రొడక్ట్స్ వాడుకునే విధానం కానీ, ఒక బ్యూటీకి సంబంధించి కానీ, ఇలా మనకు అందించిన 16 రకాల కేటగిరీస్‌లో నుంచి మనకి నచ్చిన ఐటెమ్‌ని వాడుకోవడానికి ఇక్కడ మనకి పర్చేజ్ చేసే ప్రతి వ్యక్తికి కూడా డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనం వెస్టేజ్‌కొస్తే 10% నుంచి 20% ఎంఆర్‌పీ మీద ఇవ్వడం జరుగుతుంది. బయట ఎటువంటి డిస్కౌంట్లు ఉండవు. ఒకవేళ ఉన్నా షోరూముల్లో మాల్స్‌లో, హోల్‌సేల్‌లో తక్కువ మాత్రమే ఉంటుంది. కొన్నిటి మీద మాత్రమే ఉంటుంది. కొంతకాలం మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ లైఫ్ లాంగ్ ఇస్తానంటుంది. ప్రతి ఐటెమ్‌కి 10% నుంచి 20% తగ్గకుండా ఇస్తానంటుంది. యావరేజ్‌గా చూసుకున్న 10%కి లోపు ఏ ప్రొడక్ట్ కూడా మనకు డిస్కౌంట్ ఎక్కువే ఉంటుంది. ఇలాంటి ప్రొడక్ట్స్ ఎన్ని సార్లు కొన్నా, ఎన్ని ఐటెమ్స్ తీసుకున్నా, ఎప్పుడెళ్లి కొన్నా మనకు ఆ బెనిఫిట్స్ తీసుకోవచ్చు. ఫ్రీ ఆఫర్ అని మనకు ఆఫర్ ఇస్తుంది. మరి బయట మనం ఈరోజు వేలు పెట్టి తీసుకెళ్తున్నాము. మరి ఇక్కడ మనకి వెస్టేజ్ ద్వారా పర్చేజ్ చేయడం వల్ల ప్రతి పర్చేజ్ మీద 10% ఫ్రీ ప్రొడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. మనకి దాంతో పాటుగా కన్సిస్టెన్సీ. ఈరోజు ఒక ప్రొడక్ట్ నచ్చిన తర్వాత, ఒక కంపెనీ బ్రాండ్ నచ్చిన తర్వాత, ఒక వస్తువు నచ్చిన తర్వాత అక్కడ ప్రతిసారి అక్కడికే ఎళ్లి కొంటాము. ఇక్కడ కిరాణా షాప్‌లో ఎలా కొంటున్నామో అలాగే వెస్టేజ్‌కొచ్చి కూడా
ఆ బ్రాండ్ నచ్చిన తర్వాత కంటిన్యూ చేస్తాం కాబట్టి అలా ప్రతిసారి కొన్నప్పుడు ప్రతి నెల అండి, ప్రతి నెల ఒక నెలలో 10 సార్లు కాదు, మరి నెలకు ఒకసారి మనం పర్చేజ్ చేసినప్పుడు 4 నెలలకి ఒకసారి 5వ నెలలో మనకి కొంత ఫ్రీ ప్రొడక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన పర్చేసింగ్ మీద క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. 5% నుంచి 16% వరకు కూడా ఇస్తుంది మనకి, మనం పర్చేజ్ చేసిన దాని మీద క్యాష్ బ్యాక్. అలాగే బిజినెస్ ఆపర్చునిటీ అండి. ఈరోజు కిరాణా షాప్కి వెళ్ళి పలానా షాప్ లో బాగుంది నమ్మకంగా ఇస్తున్నాడనే ఆ వ్యక్తి, లేదంటే ఒక డిమార్ట్కి వెళ్ళి అన్ని ఆఫర్స్ బాగున్నాయి, అన్ని ఐటమ్స్ ఉన్నాయి అని చెప్పి మనం వాడిన తర్వాత మన ద్వారా ఒక 10 మంది వెళ్ళారే అనుకోండి, లేదు అలాంటి ప్రొడక్ట్లు మనం తెచ్చి పెట్టాలి అనుకోండి, ఇక్కడ మనకి పెట్టినందుకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, మన వల్ల వెళ్ళినందుకు ఎటువంటి యూజ్ లేదు, వెళ్ళిన వ్యక్తులకి మనం ఏ బెనిఫిట్ పొందామో వాళ్ళు అదే బెనిఫిట్ పొందుతారు. కానీ ఇక్కడ మనకి బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఉంది. ఈ ప్రొడక్ట్ల గురించి నచ్చిన తర్వాత బిజినెస్ ప్లాన్ విన్న తర్వాత ఎలా చేసుకోవాలి ఏంటనేది క్లారిటీ తీసుకోండి. రీజనరేషన్ అవకాశం ఉంది. అయితే వెస్టేజ్ కంపెనీ వస్తువులు మనం కొనుగోలు చేసినప్పుడు 100 రూపాయలు సరిపడా వస్తువులు మనం కొనుగోలు చేస్తే 3 పీవీలు వస్తాయి మనకి. ఇక్కడ ప్రొడక్ట్లు కంపెనీ ఇచ్చే కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది పీవీల మీద ఆధారపడి ఉంటుంది, అమౌంట్ మీద కాదు. ఇక్కడ మనం 3 పీవీలు, ఒక 100 రూపాయలు పెట్టి వస్తువు మనం కొనుక్కున్న దానికి 3 పీవీలు వస్తుంది. మరి 1000 రూపాయలు సరిపడా మనం వస్తువులు కొనుక్కుంటే 30 పీవీ వస్తాయి. అయితే ఒక కొత్తగా ఒక ఐడి తీసుకున్న వ్యక్తి, అకౌంట్ క్రియేట్ చేసుకున్న వ్యక్తికి, కొత్త వ్యక్తికి మరి ఐడి యాక్టివేట్ అవ్వాలి అంటే మన ద్వారా వేరే వాళ్ళు ఎవరైనా వెళ్ళి కొనుక్కోవడం వల్ల వచ్చే బిజినెస్ వర్తించాలి అంటే మన ఐడిలో 30 పీవీ సరిపడా ఖచ్చితంగా కొనుక్కోవాల్సి ఉంటుంది బిజినెస్ ఓరియంటెడ్ గా వెళ్తే. లేదు అనుకుంటే మినిమం మనకు నచ్చింది ఈవెన్ ఒక పేస్ట్ సోప్ అయినా దీన్ని తెచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒకవేళ 30 పీవీలు సరిపడా ఉత్పత్తులు కొనుగోలు చేసినట్లయితే మనకి ప్రొడక్ట్లు కొన్న దాని మీద ఎంఆర్పి ఇస్తుంది. దాదాపు మనకి ఆ బెనిఫిట్ చూసుకున్నట్లయితే 30% వరకు డిస్కౌంట్ వస్తుంది. ఇక్కడ ఈ రోజు జాయిన్ అయిన వ్యక్తి అయినా వెళ్ళి ఆ వ్యక్తి కొనుక్కోవడం వల్ల మనకి న్యూ జాయినింగ్ ఆఫర్ ఉందండి. లేదు అంటే రీపర్చేజ్ ఆఫర్ కింద మనం తీసుకోవచ్చు. ఇక్కడ మనకి చూడండి, ఒకసారి ఒక 120 రూపాయల వస్తువు కొన్న వ్యక్తికి డిపి ప్రైస్ లో 100 రూపాయలు వస్తుంది. అలాగే ఇక్కడ డిస్కౌంట్ 20 రూపాయలు పొందాము. ఒక 1200 రూపాయలు పెట్టి కొన్న వ్యక్తికి అంటే ఎంఆర్పి 1200 ఉంటుంది మనం కొన్న వస్తువులు, కానీ మనకు పడే రేటు 1000 రూపాయలే, 200 సేవ్ అయింది. అలాగే మనం కొన్న 1000 రూపాయలకు గాను మరి ప్రతి నెల 2వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు పర్చేజ్ చేసిన దాని మీద 10%. ఎగ్జాంపుల్ నేను 3000 తీసుకున్నాను అనుకోండి, నాకు 3000 రూపాయల మీద 10% 300 ఇస్తుంది. ఇక్కడ ఒక వ్యక్తి 1000 రూపాయలకు తీసుకున్నాడు, ఆ వ్యక్తికి 10% మీద 100 రూపాయలు వస్తుంది. క్యాష్ బ్యాక్ కూడా 5% నుంచి 11% కాదు 16% ఇప్పుడు మనకి క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఎలా అనేది తర్వాత చూద్దాము. అయితే ఒక న్యూ జాయిన్ అయిన వ్యక్తికి ఈరోజు 200 రూపాయలు డిస్కౌంట్, 100 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్, 27 రూపాయలు క్యాష్ బ్యాక్. ఒక వ్యక్తికి బయట ఎక్కడికి వెళ్ళినా కానీ ఎంఆర్పి మీద తగ్గే అవకాశం లేదు. ఒకవేళ తగ్గిన అన్ని వేళల్లో ఉండదు, అన్ని వస్తువుల మీద ఉండదు. కానీ ఇక్కడ మనకి ప్రతి వస్తువు మీద డిస్కౌంట్ ఇస్తూ, ప్రతిసారి పర్చేజ్ మీద ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తూ, దాని మీద క్యాష్ బ్యాక్ ఇస్తూ న్యూ జాయిన్ అయిన వ్యక్తికి కూడా మనకి ఇక్కడ మనం బెనిఫిట్ పొందొచ్చు. ఒక 1000 రూపాయలు పెట్టుకున్న వ్యక్తికి 30% అంటే 327 రూపాయలు మనం తీసేస్తే మరి చూడండి ఒక్కసారి, 1000 రూపాయల్లోనే 327 రూపాయలు రిటర్న్ పొందాము. ఇది ఒక 1000 రూపాయలు మినిమం 30 పీవీ మెయింటైన్ చేసుకునే వ్యక్తికి. అలాగే ప్రొడక్ట్ వాడుతూ ఈరోజు బయటికి వెళ్లకుండా ఏ పని చేసుకున్నా ఇంటికి వచ్చిన తర్వాత మరి జూమ్ మీటింగ్ వినే అవకాశం ఉంది. ఈ రోజు ఈ కంపెనీలో ప్రొడక్ట్ల గురించి కానీ, వాడిన వ్యక్తులు కానీ, బిజినెస్ గురించి కానీ రకరకాలుగా చెప్తుంటారు. మరి బిజినెస్ చేసుకుంటూ మన నాలెడ్జ్ పెరిగే కొద్దీ మనం ఇక్కడ 60 పీవీ 100 పీవీ తీసుకునే అవకాశం తీసుకోగలుగుతాము. తీసుకుంటూ అది రెగ్యులర్ గా పర్చేజింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే మనం క్రమం తప్పకుండా మరి కొనే వస్తువులు వరుసగా 4 నెలలు 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కన్ఫ్యూజ్ అవ్వద్దు. జాయిన్ అయిన ప్రతి వ్యక్తి, న్యూ జాయినింగ్ అయిన వ్యక్తికి అవకాశం ఉంది. అలాగే 2వ నెల నుంచి స్టార్ట్ చేసిన వ్యక్తికి రీపర్చేజ్ ఆఫర్ కింద కూడా చేసుకోవచ్చు.
అయితే ఇక్కడ రీపర్చేజ్ ఆఫర్ కింద 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కొనుక్కున్న వాళ్ళకి 60 పీవీ కానీ 100 పీవీ కానీ వర్తిస్తుంది. ఇక్కడ మనకి 2 రకాల కన్సిస్టెన్సీలు ఉన్నాయి. కన్సిస్టెన్సీ అంటే క్రమం తప్పకుండా ప్రతి 4 నెలలు వరుసగా 4 నెలలు, ఫస్ట్ నెల, 2వ నెల, 3వ నెల, 4వ నెల అలా వరుసగా కొనుక్కున్న వాళ్ళకి చాలా మంది నేను 2 నెలలు కొన్నాను, 3వ నెల మిస్ అయింది, 4వ నెల కొన్నాను కదా వచ్చిద్దా అంటే రాదు. అంటే 3 నెలలు వరుసగా కొన్నాను, 4వ నెలలో మర్చిపోయాను లేదంటే మిస్ అయింది అంటే రాదు. ఏ నెల ఫస్ట్ నెల అయితే ఎంత 100 పీవీ కొన్నావో ఖచ్చితంగా 4 నెలలు 100 పీవీలో 99.94 పీవీ చేసినా కానీ వర్తించదు. 100 పీవీ ఉండాల్సిందే. ఇలా 100 పీవీ ఫస్ట్ నెల, సెకండ్ నెల, థర్డ్ నెల, ఫోర్త్ నెల మనం కొన్నట్లయితే 60 పీవీ చేసుకునే వాళ్ళకి 60 పీవీ వోచర్ వస్తుంది, 100 పీవీ చేసుకునే వాళ్ళకి 100 పీవీ వస్తుంది. ఇలా 2 వోచర్లు మనం తీసుకోవచ్చు. పోనీ 60 పీవీ అంటే ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. ఒక 60 పీవీ కన్సిస్టెన్సీలో మనం ప్రొడక్ట్లు కొనుగోలు చేసుకున్నట్లయితే 4 నెలల తర్వాత మనకి వెస్టేజ్ కంపెనీ ద్వారా డిపి ప్రైస్ అండి ఇది మనకి 1250 రూపాయలు వాల్యుబుల్ ప్రోడక్ట్ని మన చేతికి ఓచర్ని ఇస్తారు. ఆ ఓచర్ రూపంలో ఆ అమౌంట్కి మనం ప్రోడక్ట్లు తెచ్చుకోవచ్చు. ఒక ప్రోడక్ట్ ఓచర్ అని ఇస్తుందండి 1250 రూపాయలు. ఆ ఓచర్ మీద మనం కంపెనీ సెలెక్ట్ చేసిన ప్రోడక్ట్లు తీసుకోవచ్చు. ఇక్కడ మరి ఆ ఓచర్ చాలా మంది అనుకుంటారు నాకు నచ్చినవి తీసుకోవచ్చా అని అడుగుతారు. కానీ 60 పీవీ మీద కన్సిస్టెన్సీ ఎవరైతే చేసుకుంటున్నారో ప్రతి నెల 60 పీవీ చేసుకున్న వ్యక్తులకి 1250 రూపాయల ప్రోడక్ట్ అనేది కంపెనీ సెలెక్ట్ చేసిన ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ 60 పీవీ కన్సిస్టెన్సీలో మనం ప్రోడక్ట్లు కొనుగోలు చేసినట్లయితే ఎంఆర్పి ధర మీద దాదాపుగా 40% నుంచి 50% వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. అది ఒకసారి అమౌంట్ చూద్దాము, నోటి మాటల్లో కాకుండా. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి 2400 రూపాయల ప్రోడక్ట్లు సెలెక్ట్ చేసుకున్నాడు. అవి ఎంఆర్పి చూస్తే 2400 అయినాయి. అక్కడ ఆ వ్యక్తి ఆ ప్రోడక్ట్ పేరు చెప్పి తీసుకోవడం వల్ల ఐడి వేసుకొని 2000కే వచ్చింది. 400 రూపాయలు డిస్కౌంట్. రీపర్చేజ్ ఆఫర్ కింద 200 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ తీసుకున్నాడు. అలాగే క్యాష్ బ్యాక్ తీసుకున్నాడు 54 రూపాయలు. మరి ఆ నెల అతనికి డిస్కౌంట్ రూపాన, వస్తువు రూపేణ, క్యాష్ బ్యాక్ రూపేణ 654 రూపాయలు వచ్చింది. మరి కంపెనీ 4 నెలలు కొనుక్కోమంటుంది కదా. అలా 1వ నెల, 2వ నెల, 3వ నెల, 4వ నెలలు కొంటే ప్రతి నెల ఆ వ్యక్తికి మరి వచ్చిన బెనిఫిట్ చూసుకున్నట్లయితే 654 రూపాయలు అలా మనకి 2416 రూపాయలు తను డిస్కౌంట్ రూపంలో, క్యాష్ బ్యాక్ రూపంలో, ఫ్రీ ప్రొడక్ట్ రూపంలో ఈ 3 విషయాల్లో పొందాడు. అలాగే 4 నెలల తర్వాత 5వ నెలలో ఇస్తానంటుంది. అలా 3916 రూపాయలు టోటల్గా మనం బెనిఫిట్ పొందాము. మరి 2000 రూపాయలు ఎంఆర్పి ప్రోడక్ట్ ఉంది కదా, మనకి అది చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఒక్కసారి ఆలోచన చేయండి. యాక్చువల్ కాస్ట్కి మనం వచ్చిన బెనిఫిట్కి మనం తీసుకున్నట్లయితే 100 రూపాయల వస్తువు 50 రూపాయలకి వస్తుంది. మరి ఒకసారి ఆలోచన చేసి తీసుకోండి. అలాగే 100 పీవీ అయితే 60 పీవీ కంటే ఏంటి దానికంటే బెస్ట్ ఆఫరు అని ఆలోచన చేసినట్లయితే 100 పీవీ కన్సిస్టెన్సీ ఆఫర్లో మనం కొనే ప్రోడక్ట్లన్నీ కూడా ప్రతి 4 నెలలకు ఒకసారి 5వ నెలలో 2500 రూపాయల ప్రోడక్ట్ ఓచర్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ 2515 రూపాయల ప్రోడక్ట్ ఓచర్లో మనకి కంపెనీ సెలెక్ట్ చేసిన ప్రోడక్ట్లు కాకుండా మనకి నచ్చిన ప్రోడక్ట్లు తీసుకోవడానికి అవకాశం ఉంది, తీసుకోవచ్చు. సెలెక్ట్ చేసినవి కాదు, మనకి నచ్చినవి మనం సెలెక్ట్ చేసుకునే తీసుకోవచ్చు, కంపెనీ సెలెక్ట్ చేసినవి కాదు. అదే 60 పీవీ అయితే కంపెనీ సెలెక్ట్ చేసినవి తీసుకోవాలి. కానీ 100 పీవీ చేసే వాళ్ళకి కంపెనీ సెలెక్ట్ చేసినవి కాదు, మనకి నచ్చినవి మనం సెలెక్ట్ చేసుకునే తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ 100 పీవీ కన్సిస్టెన్సీలో 4 నెలల తర్వాత 5వ నెలలో వచ్చే ప్రోడక్ట్ వచ్చి మనం పొందినట్లయితే టోటల్గా 4 నెలల తర్వాత 5వ నెలలో మనకు వచ్చిన బెనిఫిట్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే లెక్క కడితే 100 రూపాయల వస్తువు 40 రూపాయలకి 50 రూపాయలకి తీసుకునే అవకాశం ఉంది త్రూ వెస్టేజ్ ద్వారా. అది ఎలా ఏంటనే చూద్దాం. చూడండి, 4100 రూపాయలు మన ఎంఆర్పి ప్రోడక్టు, అది ఐడి ఉన్న వ్యక్తికి 3500కే వస్తుంది. 600 డిస్కౌంట్. రీపర్చేజ్ ఆఫర్ కింద ప్రతి నెల 2వ తారీఖు నుంచి మనం 18వ తారీఖులోపు కొంటే 300 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ.
క్యాష్ బ్యాక్ 94 రూపాయలు వచ్చింది. ఆ నెల ప్రతి వ్యక్తి 100 పీవీ చేసుకున్న వ్యక్తికి 994 రూపాయలు ఈ అమౌంట్ ప్రకారం కొనుక్కున్న ప్రతి ఒక్కరికి వస్తుంది. మరి నచ్చిన తర్వాత ప్రతి నెల కొనుక్కుంటాం కదా, ఏ ఒక్కటి ఆపేది లేదు. సో ఇక్కడ మనం ఆ ప్రోడక్ట్లు వాడుకుంటున్న క్రమంలో ప్రతి 4 నెలలకు ఒకసారి 5వ నెలలో మనకు వచ్చే 3000 రూపాయల ప్రోడక్ట్ 4 నెలల మీద ప్రతి నెల పొందిన బెనిఫిట్ మొత్తం 6976 రూపాయలైంది. ఒకసారి ఆలోచించేయండి, ప్రతి నెల మనం కొన్నది 4 నెలల మీద 14,000 అయితే ఇక్కడ 6976 రూపాయలు డిస్కౌంట్ రూపంలో, క్యాష్ బ్యాక్ రూపంలో, ప్రోడక్ట్ రూపంలో, మనకి వోచర్ రూపంలో రావడం జరిగింది. ఈరోజు 40% నుంచి 50% తీసుకునే అవకాశం ఇక్కడ ఉంది. అయితే చాలామంది ఇప్పటివరకు ఏం చెప్పారంటే, ఇప్పుడు చెప్పినట్లుగా చెప్తున్నారు కానీ అది అర్థం కావట్లేదు. నేనేమంటానంటే, ఇక్కడ ప్రతి వ్యక్తికి నీడ్ ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది పర్సన్ బట్టి, వాళ్ళ బడ్జెట్ని బట్టి వాళ్ళు బ్రాండెడ్ కాస్ట్ కానీ లేదంటే వాళ్ళ బడ్జెట్ తగ్గట్టు లో కాస్ట్ కానీ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా చాలా మంది ఏం చేశారంటే, ఇక్కడ చూపించిన ప్రకారం దానిని చూపించి చెప్తూ వచ్చారే తప్ప, నేనేం చెప్తున్నానంటే మీరు దీన్ని బాగా అబ్జర్వ్ చేయండి, గమనించండి, మీరు పొందండి. ముందు మీకు పడే లెక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని క్యాలిక్యులేట్ చేయండి. ఒక ఫ్యామిలీకి అవసరం అయ్యేవి వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఏవేవైతే బయట వాడతామో, వెస్టేజ్ కాకుండా బయట వాడే ప్రోడక్ట్లు ఏవైతే ఉన్నాయో, పేస్ట్ కావచ్చు, డిష్ వాష్ కావచ్చు, సోప్స్ కావచ్చు, షాంపూ కావచ్చు, హెయిర్ ఆయిల్ కావచ్చు, బ్రష్ కావచ్చు, ఇలా కొంతమందికి స్ప్రేలు, కాఫీలు ఈ అలవాటు ఉండవు. యావరేజ్గా చూడండి. మరి ఒక వ్యక్తికి కొన్ని అలవాట్లు కొన్ని పెరుగుతాయి. ఒక ఫ్యామిలీ దగ్గరికి వెళ్తే కొన్ని ఖర్చులు తగ్గుతాయి. ఒక ఫ్యామిలీ దగ్గరికి వెళ్తే స్ప్రే బాటిల్స్ అని, కాఫీలు అని, హ్యాండ్ వాష్లు అని, శానిటైజర్లు అని ఉంటాయి. కానీ పర్సన్కి ఇక్కడ వాడేది విధానం కొంత మారుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాడిన ప్రతి ప్రోడక్ట్ను కూడా బాగా చెక్ చేయండి. మరి బయట ఆ వస్తువులన్నీ కొనుక్కొచ్చుకుంటున్న వ్యక్తికి వేస్టేజ్ ప్రొడక్ట్స్ చూస్తే రేట్ ఎక్కువ అనిపించింది. అందాకెందుకు ఇక్కడ చూడండి, ఒక టూత్ పేస్ట్ బయట 2 పేస్టులు 99 అయితే 150 అవుతుంది. యావరేజ్గా చెప్తున్నా. ఒక డిష్ వాష్ జెల్ అక్కడ ఒకటి మనకి 160 రూపాయలు అయితే 220 రూపాయలు అవుతుంది. మరి ఒక హెయిర్ ఆయిల్ 2 బాటిల్స్ కలిపి 180 అయితే ఇక్కడ 195 రూపాయలు అవుతుంది ఒక కాస్ట్. అయితే నేనేం చెప్తున్నానంటే, ఈరోజు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు కొంతమంది నేను డాబర్ రెడ్ వాడతామంటారు, కొంతమంది పేస్ట్ కోల్గేట్ వాడతామంటారు, ఒక్క ఫ్యామిలీలో 2-3 రకాల బ్రాండెడ్ వాడతారు. ఇక్కడ ఒక్క ఫ్యామిలీకి యావరేజ్గా ఎన్ని రకాల పేస్ట్ అయినా వాడినియండి, ఎన్ని రకాల సోప్స్ అయినా వాడినియండి, ఎన్ని రకాల షాంపూలు అయినా వాడినియండి, ఒక ఫ్యామిలీకి ఎంత ఖర్చు అవుతుంది, ఒక సోపుకి వచ్చేసి ఒక సోప్ వాడే వ్యక్తులకి సోప్ పరంగా ఎంత ఖర్చు అవుతుంది, పేస్ట్ పరంగా ఎంత ఖర్చు అవుతుంది, బ్రష్ల పరంగా ఎంత ఖర్చు అవుతుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేసి వాళ్ళ దగ్గరే పేపర్ మీద రాయండి. ఇలా ఫోటోలో చూపించద్దు, వాళ్ళతోనే డిస్కషన్ చేయండి. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు పెట్టే ఖర్చే డిస్కషన్ చేయండి. వాళ్ళు వాడే బ్రాండెడ్ పేస్ట్, వాళ్ళు వాడే వస్తువు ఏ కాస్ట్కి అయితే వస్తుందో ఆ కాస్టే. మరి ఇక్కడ మనము ఎంఆర్పి చూసుకున్నట్లయితే వెస్టేజ్కి వచ్చేసరికి అమ్మో 4,315 రూపాయలు అనుకుంటారు. కానీ మరి ఇక్కడ వెస్టేజ్ కాకుండా బయట నెల కొన్ని ప్రోడక్ట్లు ఇవి ఫిక్స్డ్ రేట్లు, ఇంకా ఫైనల్గా తెచ్చుకున్నాము, ఇంకెటువంటి అవకాశం లేదు. ఈవెన్ ఆన్లైన్లో పెట్టినా లేదంటే డిమార్ట్లో హోల్సేల్కి వెళ్ళినా కానీ మరి యావరేజ్గా ఒక 5% ఏమన్నా వస్తే రావచ్చు, లేకుంటే అవి కూడా రావు ఒక్కోసారి. కానీ ఇక్కడ మనకి ఒక్కసారి ఆలోచన చేయండి, ఎంఆర్పి ప్రొడక్ట్స్ని డీపీకి తీసుకునే అవకాశం ఉంది. 4,315 రూపాయల ప్రోడక్ట్ కాస్త 3,824 రూపాయలు అయింది. అయితే ఇక్కడ మీరు డీపీ కాకుండా మామూలుగా నార్మల్గా చూసుకున్నా కానీ ఒక వ్యక్తికి ఇప్పుడు ఇక్కడ ఉన్న డీపీ ప్రకారం మనం చూసినట్లయితే 3,824 రూపాయలు, బయట 3,400కి వచ్చే ప్రొడక్ట్లు 3,824 రూపాయలు అంటే 422 రూపాయలు ఎక్కువ అనిపిస్తుంది. కానీ ఆ వ్యక్తికి చెప్పాల్సింది, మనం ఇక్కడ ఎక్కడ కొన్నా కానీ మనకి రిటర్న్గా ఫ్రీ ప్రొడక్ట్ రాదు కదా, అలాగే క్యాష్ బ్యాక్ రాదు కదా, 4 నెలలు కాదు 4 సంవత్సరాలు కొన్నా 1 నెల సరుకులు ఫ్రీగా రావు కదా. కానీ ఇక్కడ చూడు, నీకు ఇప్పుడున్న లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఉన్న లెక్క ప్రకారం నేను చెప్తున్నానండి, 3,824 రూపాయల ప్రోడక్ట్ వెస్టేజ్వి బయట కిరాణా షాప్కి వెళ్ళి తెచ్చుకుంటే 3,402 రూపాయలని. అక్కడ ఆ వ్యక్తి ఆలోచిస్తాడు 422 రూపాయలు ఎక్కువ అని.
కానీ ఆ వ్యక్తికి అక్కడ క్యాష్ బ్యాక్ 90 రూపాయలు వస్తుంది. అలాగే ఫ్రీ ప్రొడక్ట్ 300 వస్తుంది. ఫిఫ్త్ మంత్ ఓచరు 2,515 రూపాయల ఓచర్ని ఒక్కొక్క నెలకి పంచుకుంటూ వస్తే 628 రూపాయలు వస్తుంది. వెస్టేజ్లో తను కొనుక్కోవడం వల్ల అదే ప్రోడక్ట్ 1018 రూపాయలు బెనిఫిట్ తీసుకుంటాడండి. ఈరోజు 422 రూపాయలు ఎక్కువ అని చూసుకున్న వ్యక్తి 1018లో నుంచి ఆ 422 రూపాయలు తీసేస్తే 596 రూపాయలు తనకి సేవ్ అయినాయి, ఖర్చులో నుంచి మిగిలినాయి. ఈరోజు ఒక్క మాట చెప్పండి, ఇదే ప్రోడక్ట్ మీ ఇంటి పక్కన వ్యక్తి, వెళ్ళలేని వ్యక్తో లేకుంటే హెల్ప్ కుదరని వ్యక్తికి మీరు వెళ్ళి తెచ్చిపెట్టారు అనుకోండి. డీమార్ట్కే వెళ్తున్నారు, బాబు నాకు ఈ లిస్టు రాసేస్తాను, ఒక 1000 రూపాయలు తెచ్చిపెట్టయ్యా అంటే మీరు మానవత్వ దృక్పథంతో మాట సాయంతో తెచ్చిపెట్టగలుగుతారు. అక్కడ తెచ్చిపెట్టడం వల్ల అరే నేను వాళ్ళకి సేమ్ ప్రొడక్ట్స్ కదా, నేను మానుకొని వాళ్ళకి తెచ్చిస్తానంటే అవకాశం ఉంటుందా? లేదు. పోనీ నేను ఆపి నేను వాడితో పాటు వాళ్ళు కూడా తెచ్చిస్తానంటే అడిషనల్ బెనిఫిట్ ఏమన్నా ఉందా? లేదు. మనం ప్రోడక్ట్స్ తగ్గించుకోవడానికి లేదు, అలానే ఎక్స్ట్రా బెనిఫిట్ చూపించుకోవడానికి లేదు. మనం సహాయం చేశాము, కానీ అదే సహాయం వెస్టేజ్ ప్రోడక్ట్ పరిచయం చేసిన తర్వాత చేయండి. ఈరోజు బ్రష్లు కావచ్చు, ఫ్లోర్ క్లీనర్ కావచ్చు, డిష్ వాష్ జెల్ కావచ్చు, క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ కాబట్టి మనకి నెల అయిపోవు, 1-2 నెలలు మిగులుతాయి. ఈరోజు ప్రొడక్ట్ల గురించి తెలుసుకున్న తర్వాత, ప్రొడక్ట్ గురించి వాడిన తర్వాత నిజంగా అంటే మీకు అవి నచ్చి రిజల్ట్ వేరియేషన్ బాగుంది అంటే బాగుంది అనడం కాదు, డిఫరెంట్ ఏంటి, ఏం గమనించారు, పని విషయంలో గమనించారా, కాస్ట్ విషయంలో గమనించారా, వర్క్ అలాగే దాని క్వాలిటీ విషయంలో గమనించారా, అలాగే దానివల్ల వాడటం వల్ల వచ్చే హెల్త్ విషయంలో గమనించారో మనం అది గమనించి ఆ బెనిఫిట్ పొంది మన అనే వాళ్ళకి, మన మీద నమ్మకం ఉన్న వ్యక్తులకి, మన అనడం వేరు, మన మీద నమ్మకం ఉండటం వేరు, అలాంటి వ్యక్తులకి మనం పరిచయం చేయడం వల్ల ఈ రోజు వేస్టేజ్ ప్రొడక్ట్స్ అక్కడ బయటికి వెళ్ళి మన వాళ్ళకి తెచ్చిపెట్టినా మనం కొనుక్కొచ్చుకోవాల్సిందే. కానీ వేస్టేజ్ ప్రొడక్ట్ని మనం వాడుకొని మన అనేవాళ్ళు పరిచయం చేయడం వల్ల మీరందరూ బిజినెస్ చూస్తున్నారు, సెల్ఫ్ బెనిఫిట్ ఎలా పొందాలనేది చూడండి. ఈ రోజు వేస్టేజ్ ప్రొడక్ట్స్ ఎందుకు వాడాలో క్లారిటీ ఇచ్చిన తర్వాత, ఎలా తీసుకోవాలో పరిచయం చేసిన తర్వాత, వేస్టేజ్ ప్రొడక్ట్స్ సెల్ఫ్ బెనిఫిట్ పొందితే ఏ వ్యక్తి ఆగరు. ఈరోజు త్వరగా ఎదగాలి, నేర్చుకోకుండా ఎదగాలి అనే ఒక స్వార్థంతో, అత్యాశతోటి, పోని స్వార్థం లేదు, మనీ అవసరం, తొందరపడితే రాదు, మనం పరిగెడితే రాదు, నిలబడితే వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం వెస్టేజ్ కంపెనీ అందిస్తున్న 100 PV ఓచర్ని ఉపయోగించుకున్నా, 60 PV ఓచర్ని ఉపయోగించుకున్నా 40-50% తీసుకోవచ్చు. ఇంకా మనం గమనించి మన సెల్ఫ్లో వేరే వాళ్ళకి రికమెండ్ చేసి వాడుకుంటే ఫ్రీగా తీసుకోవచ్చు. ఇది ఎవరికైనా ఇంకా అర్థం కాకపోతే పర్సనల్గా కాల్ చేయండి, నేను ఇంకా డిఫరెంట్గా మీకు అది చెప్తాను. సో ఇక్కడ మనకి ఒకటి గమనించండి, వెస్టేజ్ కంపెనీ ఆఫర్స్ అన్నీ బయట దానికంటే డిఫరెంట్గా ఉన్నాయి, నమ్మశక్యంగా లేవు, అందుకే నమ్మట్లేదు. ఈరోజు ఇవి ఉంటే మరి యాడ్లో ఎందుకు రావట్లా, అడ్వర్టైజ్మెంట్లో ఎందుకు చేయట్లా, పేపర్ క్లిప్లో ఎందుకు రావట్లా, ఇవన్నీ సలహా చెప్తున్నారు. మరి ఈ షాపులను ఎందుకు పెట్టుకుంటున్నారు అంటారు. ఎవరి వ్యాపారం వాళ్ళది, ట్రెడిషనల్ది ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారం నడుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు వెస్టేజ్ అనే కంపెనీ మీకు ఎవరైతే పరిచయం చేశారో, మీ ఫ్రెండ్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, మీతో పాటు జాబ్ చేసే వ్యక్తి కావచ్చు, మీ ఇంటి పక్కన వ్యక్తి కావచ్చు, మీకు పరిచయం ఉన్న వ్యక్తి మీద నమ్మకం ఉంటే ప్రోడక్ట్ వాడి చూడండి. నచ్చితే వెస్టేజ్లో ప్రోడక్ట్ కొనుక్కోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఇప్పుడు నేను చెప్పినట్లుగా 30 PV కొంటే ఏం బెనిఫిట్ వస్తుంది, 60 PV కొంటే ఎలాంటి బెనిఫిట్ తీసుకుంటున్నాం, 100 PV కొంటే ఎలాంటి బెనిఫిట్ తీసుకుంటున్నాం, ఎన్నిసార్లు కొనాలి, ఎన్ని నెలలు కొనాలి అనేది మనం ఇక్కడ క్లారిటీ తీసుకోవాలి. చాలా మంది ఏంటంటున్నారంటే, నేను 14వ తారీఖు తర్వాత కొన్నాను 80 PV, 18వ తారీఖు మళ్ళీ ఒక 20 PV కొన్నాను, తర్వాత 27వ తారీఖు మళ్ళీ ఒక 20 PV కొన్నాను, నాకు కన్సిస్టెన్సీ వర్తించిద్దా అని అడుగుతారు. ఖచ్చితంగా చెప్తున్నాను, న్యూగా అంటే కొత్తగా ఐడి వేసుకున్న వ్యక్తికి నెలలో ఎప్పుడు కొన్నా 100 PVకి కొనుక్కున్న వాళ్ళకి కన్సిస్టెన్సీ వర్తించింది.
కానీ ఒకసారి కొన్న తర్వాత రెండోసారి మళ్ళీ మనం పర్చేజ్ చేసినప్పుడు అలాంటి వ్యక్తులు ఎవరైతే పర్చేజ్ కొనుగోలు మొదలు పెట్టారో అది 2 సార్లు కొననియండి, 10 సార్లు కొననియండి, 14వ తారీఖు లోపు కొనుక్కుంటే వర్తిస్తుంది. 14 తర్వాత మనం కొనుక్కుంటే అది వర్తించదు. మనం అనుకుంటాము ఒకసారి 30, ఒకసారి 50, అది 14 లోపు లెక్క కట్టుకోవచ్చు. కానీ 14 తర్వాత కొన్నవి కన్సిస్టెన్సీకి వర్తించవు. ఫ్రీ ప్రొడక్ట్ కానీ క్యాష్ బ్యాక్ కానీ తీసుకోవచ్చు. ఇలా మన ప్రతి ఒక్కరం కూడా వెస్టేజ్ కంపెనీ అందిస్తున్న కన్సిస్టెన్సీ ఆఫర్ మనకి ఇక్కడ మనం 100 పీవీ చేసుకోవచ్చు, ఒకే వ్యక్తి 160 పీవీ చేసుకోవచ్చు. ఒక వ్యక్తికి 4 కన్సిస్టెన్సీలు తీసుకునే అవకాశం ఉంది. అంటే 400 పీవీలు చేసి 4 ఓచర్లు తీసుకోవచ్చు 4 నెలల్లో. నేను 10 చేస్తానంటే లేదండి, ఓన్లీ 4 వరకు ఉంది. ఒక వ్యక్తి 400 పీవీలు మెయింటైన్ చేస్తూ మనం 4 ఓచర్లు తీసుకోవచ్చు. ఒకే నెలలో భారం అనుకుంటే ఫస్ట్ నెలలో 100 చేయండి, 2వ నెల వచ్చేసరికి 200 చేయండి, 3వ నెల వచ్చేసరికి 300 చేయండి, 4వ నెల వచ్చేసరికి 400 చేయండి. ఫస్ట్ 100 చేసి నెల అయిపోతుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇది ఒక సలహా. ఇలా చేసుకోవచ్చు. అంత అవసరం లేదు అనుకుంటే 30 పీవీ కొనుక్కోవచ్చు, 60 పీవీ కొనుక్కోవచ్చు, 100 పీవీ కొనుక్కోవచ్చు. అయితే కన్సిస్టెన్సీ ఆఫర్ని మనం ఉపయోగించుకోవడం వల్ల మనకి వెస్టేజ్ ప్రొడక్ట్స్ బయట కంటే రూపాయి తక్కువే. 50% తీసుకోవచ్చు. 50% ఎంఆర్పిలో కాకపోయినా డిపి ప్రైస్ తీసుకున్నా కానీ 40% తీసుకోవచ్చు. ఇలాంటి ఆఫర్ని మనం ఉపయోగించుకోవడం వల్ల ప్రొడక్ట్లు మనం అవసరమైన ఎక్కువ వాడుకోవచ్చు. లేదు మనం నలుగురికి ఎక్కువగా పరిచయం చేసి మనం వాడుకున్న ఎక్కువ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ తీసుకోవచ్చు. లేదా మనం నలుగురు పరిచయం చేసి అక్కడి నుంచి ఎక్స్పీరియన్స్ పొంది బిజినెస్ ముందుకు వెళ్ళడానికి. లేదు చాలా మంది అంటారు నేను బిజినెస్ చేయను, నాకు ప్రోడక్ట్ నచ్చింది, నేను ప్రోడక్ట్ వాడుకుంటాను అంటే వెస్టేజ్ ఆఫర్ని 2 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఐడి వేసుకొని సొంతగా మనం కొనుక్కోవడం వల్ల సెల్ఫ్ బెనిఫిట్, సొంత లాభం. అలాగే సొంతగా వచ్చిన లాభాన్ని మంచి విషయమే కదా అని పంచుకుంటే వ్యాపార లాభం అవుతుంది. ఏంటండి సెల్ఫ్ బెనిఫిట్ చేయవచ్చు, బిజినెస్ బెనిఫిట్ చేసుకోవచ్చు. సెల్ఫ్ చేసుకుంటాను అంటే కొనుక్కొని నో ప్రాబ్లం, మంచి ఆరోగ్యాన్ని తీసుకోవచ్చు. బయట పెట్టే ఖర్చు కంటే తక్కువ తీసుకోవచ్చు, తక్కువ ఖర్చు మనం పెట్టుకోవచ్చు వెస్టేజ్ ప్రొడక్ట్స్ కి. అట్లాగే ఇక్కడ మనకు చాలా మంది అంటుంటారు కెమికల్ ప్రొడక్ట్లు కంపేర్ చేసుకొని ఈరోజు మన ప్రొడక్ట్ రేట్ అంటారు, కానీ వ్యక్తి వాడితే తెలుస్తుంది, చూస్తే తెలియదు. అందుకే చెప్తుంది, ఒకసారి నమ్మకం మీద మీకు పరిచయం చేసిన వ్యక్తి మీద నమ్మకంతో ఒకసారి వాడి చూడండి. కంపెనీ ఇచ్చిన గ్యారంటీ ఆఫర్ని చూసి వాడండి. మీకు చెప్పిన వ్యక్తి ఎంత నమ్మకమో అలాగే కంపెనీ అందిస్తున్న ప్రోడక్ట్ మీద రాసిన గ్యారంటీ అనే ఆఫర్ని చూసి ఆ నోటీస్ చూసి ఒక్కసారి నమ్మి వాడి చూస్తే ప్రొడక్ట్ క్వాలిటీ తెలుస్తుంది, ప్రొడక్ట్ బెనిఫిట్ తెలుస్తుంది. ఆ తర్వాత పర్చేజ్ చేయడం వల్ల బెనిఫిట్లు తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఎంఆర్పి కంటే కూడా 50% డిస్కౌంట్ పొంది ఆరోగ్యాన్ని, ఆదాయం సేవ్ చేసుకుంటూ ఆదాయాన్ని పెంచుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్గా ఐడి వేసుకొని ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని పంచుకోవాలి. ఇలాంటి ఒక మంచి ఆపర్చునిటీ కంపెనీ నుంచి తీసుకోవడం చాలా గొప్పగా ఉంది. నమ్మశక్యంగా లేదు. నమ్మితే నిజం, నమ్మకపోతే అబద్ధం. మరి ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని తీసుకొని ప్రతి ఒక్కరూ కలలు కన్నా ప్రతి ఒక్క వ్యక్తి నెరవేర్చుకోవాలని కోరుకుంటూ, మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు రామాంజనేయులు సార్కి థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్కరు కూడా చాలా ఓపికగా విన్నందుకు టీం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేదైనా చెప్పే విషయం మిస్ అయినా మరి కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే అమ్మా లక్ష్మి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. చాలా వివరంగా క్లాస్ చెప్పడం జరిగింది.